హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్. మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మెంతికూర చికెన్ అనమాట. ఎప్పుడన్నా మీరు ట్రై చేసారా? ట్రై చేయలేదా? అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే. ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుందన్నమాట. ఎప్పుడు మనం చేసుకునే మసాలాలు అవేమీ వేయకుండా ఇలాగ మెంతికూర వేసుకొని కొంచెం మసాలాతో చాలా టేస్టీగా, ఎమ్మీగా, టెండరీగా, జ్యూసీగా రెడీ అయిపోతుందండి. ముందుగా మనం చికెన్ ఏ విధంగా రెడీ చేసుకోవాలంటే, చికెన్ని మంచిగా కడిగేసుకొని వాటర్ అంతా రిలీజ్ చేసేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారము, ఇంకా ధనియాల పొడము, ఇంకా పెరుగు అనమాట. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా ఆ ముక్కకి పట్టేలాగా కలుపుకొని ఒక 30 మినిట్స్ అయినా సరే మనం పక్కన పెట్టేసుకోవాలి. మెంతికూర చికెన్ అన్నాను కదా, మెంతికూర వలుచుకునేటప్పటికి మ్యాగ్నేషన్ కూడా అయిపోయింది. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలండి. ఈ కర్రీకి అయితే ఉల్లిపాయలు మనం ఇలా స్లైసెస్గానే కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కల్లా కట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం వీటిని ఫ్రైడ్ ఆనియన్స్లా ఫ్రై చేస్తామన్నమాట. దానికైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి కదా. దాంతోపాటు నేనైతే టమాటాల ప్యూరీ కూడా విడిగా రుబ్బుకోకుండా దీంట్లోనే వేసుకొని ఒకేసారి రెండు కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసుకుంటే మంచి టేస్ట్, దాంతోపాటు స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా వస్తుందని చెప్పి నేనైతే ఇలా మిక్సీ చేసుకున్నాను. చూసారా, ఆనియన్స్ అనేవి ఇలాగా బ్రౌన్ కలర్లో ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ముందే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్తో పాటు పచ్చిమిరకాయలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి కదా. అందుకే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చిమిరకాయలు అనేవి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరకాయలు కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ మసాలా కూడా వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు టమాటా పేస్ట్ అనమాట. ఇంకా దాంట్లోంచి ఆయిల్ మంచిగా రిలీజ్ అయిపోయిన తర్వాత మనము ఇలాగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ మెంతికూరను కూడా వేసేసుకోవాలి. మెంతికూర అనేది బాగా మగ్గాలండి. దాంట్లోంచి లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, ఆకుకూర కదా, అదంతా పోయి చూసారా ఆయిల్ అనేది ఎలా సైడ్ వస్తుందో అలా వచ్చేదాకా మనం ఉంచాలన్నమాట. ఇంకా తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా దీంట్లో వేసేసుకొని దాంట్లోంచి కూడా వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఎవాపరేషన్ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా మనము ఇంకా మసాలా, కారము ఇవేమీ వేయకూడదు అనమాట. దీనికి సపరేట్గా మసాలా ఏమీ లేదండి. కారము, ఉప్పు, ఇంకా గరం మసాలా అనమాట. మనం మ్యాగ్నేషన్ చేసినప్పుడు ధనియాల పొడి ఒకటే వేసుకున్నాము. కారం అంటే రెగ్యులర్గా వేసుకుంటాం కదండి, ఇంకా ధనియాల పొడి ఒకటే ఎక్స్ట్రా వేసుకున్నాము. ఇప్పుడు ఉడికేటప్పుడు మాత్రం ఉప్పు, కారం వేసేసాక గరం మసాలా అనేది కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెమే వేసుకోండి, మళ్ళీ ఘాట్ ఎక్కువైపోతుంది. నేను మెంతికూర వేసాను కదండి పచ్చిది, దీని బదులు మీరు కసూరి మేతి వేసుకున్నా సరే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయిపోయిందో ఈ విధంగా అయ్యే వరకు మనం ఉంచుకొని ఇప్పుడైతే కొన్ని వాటర్ అండి, మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ జ్యూసీగా అయిపోతుంది, బాగోదన్నమాట. కొన్ని వాటర్ వేసుకొని ఒక్క విజిల్కి పెట్టుకుంటే సూపర్ అండ్ టేస్టీ అండ్ టెండర్ చికెన్ కర్రీ, మెంతికూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్ అండి.